కొంచెం స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే కొందరు ఇంకా పిల్లలు రావడానికి ఆస్కారాలు ఉంటాయి, పెరుగుతాయి. పిల్లలు వస్తే మన భావి క్రీడాకారులకి మంచిది. వారు కూడా ఇక్కడ తయారవుతారు. వేరియస్ డిసిప్లిన్స్లో కొత్త కొత్త డిసిప్లిన్స్ కూడా రావడానికి ఆస్కారాలు ఉంటాయి. స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్ ఎందైతే ఇప్పుడు మనకి అపశృతులు ఎక్కడవుతున్నాయి ప్రపంచమంతా, ఆ స్పిరిట్ లేక చీటింగ్ జరుగుతా, అథ్లెటిక్స్లో డ్రగ్స్ కూడా వచ్చేసాయి. సో ఆ అపశృతులు లేకుండా జరగాలి. మన పిల్లలు ఫిజికల్ హెల్త్ ఉండాలి. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ప్లే ఫీల్డ్ కాన్సెప్ట్స్. మనకి నందమూరి తారక రామారావు గారికి క్రీడ అంటే ఇష్టం. ఆయన ఏదో సినిమాలో కూడా కోడి రామ్మూర్తిది నటించారు. విజయనగరం అంటే కోడి రామ్మూర్తి వారు ఇది తీసుకువెళ్ళాలని, ముందు తీసుకువెళ్ళాలని సర్ విజీ మనకి క్రికెట్ క్యాప్టెన్ చేశారు కనుక భారతదేశంలో మన విజయనగరం నివాసి కనుక ఆ పెద్దల పేరులో వారిని గౌరవించడం అవుతుంది, మనం ముందు వెళ్ళడం అవుతుంది. వారి నుంచి స్ఫూర్తి తీసుకుని ఈరోజు భావితరాల కోసం కష్టపడ్డాం. ఇది మనకి ఇంపార్టెంట్. అక్కడక్కడ ధ్వంసాలు కూడా అయ్యాయి, ధ్వంసాలు లేక కాదు. ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ని తీసేశారు. అయితే ఒక ధ్వంసం ప్రభుత్వం వచ్చేటప్పుడు ధ్వంసాలే అవుతాయి. దానికి కూడా మేము బాధ్యతలు అయ్యాము. అందుకోసం అందరినీ ఆలోచించమని అంటాం. మీరు అనాలోచితంగా నిర్ణయం తీసుకుంటే తొగరి చెట్టు నాటితే మామిడికాయలు రావు. అది మనం గుర్తుంచుకోవాలి. సో దేవుడు మనకు అందరికీ ఆలోచించే శక్తి ఇచ్చారు. మన ఆ శక్తిని మేము ఇతరులకి డెలిగేట్ చేయకుండా సొంతంగా మా ఆలోచన ఉందని ఇంకో చోట కనుక్కోక్కర్లేకుండా ఆ శక్తిని వినియోగించుకుంటూ మనం అందరు ముందు వెళ్తే, ఇప్పుడు అక్కడ ఇండోర్ స్టేడియం ఇవాళ చూసాం, కొంచెం ఆనందించాం. ఎందైతే నేను ప్రజాప్రతినిధిగా ఎన్నో సంవత్సరాల కిందన ఉన్నప్పుడు పూర్తి చేశారు. వారికి గవర్నమెంట్ మారిన తర్వాత రిబన్ కత్తిరించడానికి వారికి 5 సంవత్సరాలు చాలే, ఈ లోపల పాడైంది. మళ్ళీ ఇప్పుడు పనిచేసే ఎమ్మెల్యే గారు దొరకారు కనుక మనం కొంచెం అది రిపేర్ చేసి పిల్లలు అక్కడ ఆడుతూ ఉంటే ఎంత ఆనందం కనిపిస్తుంది నాలో. నాకు అట్లీస్ట్ నేను పోయే కాలంలో వయసు వచ్చేసింది. సో ఎల్లకాలం ఉండము, ఏదో ఒక రోజు పోతాము, మాకు సంతృప్తి.